మనం ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మికత మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఆ ప్రణాళికల కలయిక ద్వారా మనం మనకు కావలసిన ఆ డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఎలా ఎల్లప్పుడూ ఆకర్షించగలమనే విషయం గురించి మనం ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక శక్తివంతమైన విధానం. ఈ విధానం మీ అంతర్గత నమ్మకాలను మరియు మీ బాహ్య చర్యలను సమన్వయం చేస్తుంది. ఈ విధానాన్ని తెలుసుకోవడం కొరకు ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైన వివరణలను అందిస్తున్నాను. ఇందులో మొదటిది స్పష్టమైన సంకల్పం మరియు లక్ష్యం యొక్క నిర్ధారణ. దీని ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే మీరు మీకు ఎంత డబ్బు మరియు ఎంత సంపద కావాలని కోరుకుంటున్నారు అనే దానిపై మీకు ఒక స్పష్టత కలిగి ఉండడం. అది కేవలం చాలా డబ్బు అని కాకుండా ఒక నిర్దిష్ట సంఖ్యను, అలాగే ఆ సంపదతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మీ భావన అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు మీకు నచ్చిన ఇల్లు కొనడం గురించి, మీరు అద్భుతమైన వ్యాపారం ప్రారంభించడం గురించి, మరియు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి మీ ప్రయాణాన్ని కొనసాగించడం అనే దానిపై మీ దృష్టి పెట్టండి. మరియు మీ సంకల్పాన్ని వ్రాసుకోండి లేదా మీ మనసులో స్పష్టంగా అఫర్మేషన్ మాదిరిగా దృశ్యమానం చేసుకోండి. దీన్ని ఆర్థిక స్వేచ్ఛగా చెప్పాలి అంటే మీరు మీ ఆర్థిక లక్ష్యాలను అవి కొలవదగినవిగా మరియు సాధించదగినవిగా నిర్ణయించుకోండి. ఉదాహరణకు, నేను వచ్చే 5 ఏళ్లలోపు ఒక 5 కోట్ల రూపాయల డబ్బును సంపాదించాలి అని, లేదా నేను నాకు వచ్చే ఆదాయం నుంచి ప్రతి నెల 40% పొదుపు చేయాలి అని ఆ పరమేశ్వరుని ద్వారా ఆ దృశ్యమానాన్ని మీరు సంకల్పించుకోండి. రెండవది ధన్యవాదములు మరియు సానుకూల దృక్పథం. దీన్ని ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటన్నింటితో కృతజ్ఞతగా ఉండండి. ఇది మీ మనసులో సానుకూలతను పెంచుతుంది మరియు ఇది ఆ విశ్వం నుండి మరింత మంచిని ఆకర్షిస్తుంది. మీరు మీ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీరు కృతజ్ఞత కలిగి ఉన్న ఒక 3 నుంచి ఒక 9 విషయాలను నిరంతరం గుర్తు చేసుకోండి. మీరు డబ్బు గురించి మీకున్న ప్రతికూల నమ్మకాలను గుర్తించి వాటిని పూర్తిగా సానుకూలమైన వాటితో భర్తీ చేయండి. మీరు డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే ఆ ఆలోచనను మీరు డబ్బు నా జీవితంలోకి చాలా సులభంగా ప్రవహిస్తుంది అనే భావనగా మార్చుకోండి. మూడవది దృశ్యీకరణ మరియు ధృవీకరణలు. దీనిని ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మీరు మీ లక్ష్యాలను సాధించినట్లుగా, మీరు ధనవంతులు అయినట్లుగా మరియు మీ అన్ని కోరికలు వెంటనే నెరవేరినట్లుగా మీరు ప్రతిరోజు దృశ్యీకరించండి. ఇంకా మీరు ఆ అనుభూతిని అది నిజంగానే జరిగినట్లుగా లేదా అది మీ అనుభవపూర్వకంగానే జరిగినట్లు మీరు అనుభవించండి. మీరు డబ్బు మరియు సంపదను ఆకర్షించే ఆ సానుకూల ధృవీకరణను పునరావృతం చేయండి. ఉదాహరణకు, నేను డబ్బును ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని, నాకు సంపద అన్ని వైపుల నుండి వస్తుంది, నేను ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను అని నిరంతరం ధృవీకరణ చేయండి. నాలుగవది జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడం. దీనిని ఆర్థికంగా చెప్పాలంటే మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోండి. మీరు కొత్త కొత్త కోర్సులు చేయండి, ఇంకా ఆదాయానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. అలాగే మీరు ప్రస్తుతం చేసే మీ వృత్తిలో మరింత నిష్ఠాతునులుగా మారండి. ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఆ అక్షర జ్ఞానాన్ని పెంచుకోండి. మీరు డబ్బు ఎలా పనిచేస్తుంది, పెట్టుబడులు ఎలా పెట్టాలి, పొదుపు ఎలా చేయాలి వంటి ఆ విషయంపై మీరు మరింత అవగాహనను పెంచుకోండి. ఐదవది ఆర్థిక ప్రణాళిక లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్.
మీరు మీ ఆదాయం మరియు మీ ఖర్చులను ట్రాక్ చేయడానికి బడ్జెట్ను రూపొందించండి. మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని అనగా మీకు వచ్చిన ఆదాయం నుంచి కనీసం 10% నుండి 40% ప్రతి నెల తప్పనిసరిగా పొదుపు చేయండి. దాన్ని మీరు మీ అత్యవసర నిధికి ఏర్పాటు చేసుకోండి. ఆ పొదుపు అనేది కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు మీ నిత్యావసర ఖర్చులకు సరిపడా ఉండాలి. ఇక 6వది తెలివైన పెట్టుబడులు. దీనిని ఆర్థికంగా చెప్పాలి అంటే మీరు రిస్క్ తీసుకోగల మీ సామర్థ్యాన్ని బట్టి మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లేదా మీ స్వంత వ్యాపారం వంటి వాటిలో మీరు మీ పెట్టుబడులను పెట్టడం ప్రారంభించండి. మరియు పెట్టుబడుల గురించి తెలుసుకోవడానికి మీరు ఆర్థికపరమైన నిపుణులను సంప్రదించండి. 7వది దానం మరియు సహాయం. వీటిని ఆధ్యాత్మికంగా ప్లస్ ఆర్థికంగా చెప్పాలి అంటే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ జీవితంలోకి మరింత సంపద వస్తుందనే ఆ సిద్ధాంతానికి సంబంధించినది. మనలో చాలా మంది కూడా దీన్ని నమ్ముతారు. ఇంకా ఈ సిద్ధాంతం మనలో చాలా మందికి కూడా తమ అనుభవపూర్వకమైన అవగాహన కలిగేలా చేసింది. ఇది ఇవ్వడం అనే విషయాన్ని పాటిస్తుంది మరియు ఇది తిరిగి మీకే ఆ మంచిని అందిస్తుంది. ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, మీ సమయం, మీ నైపుణ్యాలు లేదా మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా కావచ్చు. 8వది చర్య తీసుకోవడం. ఇక్కడ ఆధ్యాత్మిక పద్ధతులు అవి ముఖ్యమైనవి అయినప్పటికీ మీరు కేవలం ఆలోచించడమే సరిపోదు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు నిరంతరం చర్యలు తీసుకోవాలి. మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఇంకా మీ వృత్తిలో మెరుగైన అవకాశాల కోసం చూడండి. మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరింపచేయండి. ఇక చివరగా 9వది నమ్మకం మరియు విశ్వాసం. దీనిని ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే మీరు మీ లక్ష్యాలను సాధించగలరని మరియు ఆ విశ్వం మీకు సహాయం చేస్తుందని మీరు మీ పూర్తి నమ్మకంతో ఉండండి. మీరు మీలోని మీ సందేహాలను పూర్తిగా వీడండి. మీరు సరైన మార్గంలో ఉన్నారని మరియు మీ కోరికలు నెరవేరుతాయని మీరు మీ హృదయపూర్వకంగా విశ్వసించండి. మీరు ఈ పద్ధతులను క్రమశిక్షణతో మరియు క్రమం తప్పకుండా నిరంతరం పాటించడం ద్వారా మీరు మీ జీవితంలోకి అపారమైన డబ్బు, సంపద మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఆ అద్భుతమైన అవకాశాలను మీరు మరింతగా పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇది ఒక్క రాత్రిలోనే జరిగేది కాదు. దీనికి ఓపికతో కూడిన మీ సహనం, మీ సమయం, మీ కృషి మరియు మీపై మీకున్న మీ పూర్తి నమ్మకం అనేవి చాలా అవసరం.